ఒక మాట చెప్తాను వినండి. ఎంతమంది అండి కనీసం డేరా కూడా లేని వాళ్ళు రోడ్డు మీద అల్లమటించిపోతున్నారు. ఈ రోజున దేవుడు మనకి నివాసం ఇచ్చాడు కదా, అది చిన్నదా పెద్దదా రేకుల షెడ్డా అది గుడారం అని కాదు, ఉన్న దాంట్లో మనం సంతోషంగా దేవుని స్తుతించే వారిగా మార్చబడదాము గాక. దేవుడు నాకు ఇది ఇచ్చాడు ఈ పూటకి, దేవుడు నాకు ఇది సిద్ధపరిచాడు ఈ పూటకని దానిని బట్టి మనం స్తుతిస్తూ అధికమైన సంతోషంతో పరుగులు తీసేవారిగా మార్చబడదాము గాక. ప్రతిరోజు కూడా మనము సృష్టిని దూషిస్తాం. ఒక్క బాస్తుందని, బాధగా ఉందని, వాతావరణం బాగోలేదని. అసలు సృష్టి ఎన్ని విసినికర్రలు తెచ్చినా, ఎన్ని విసినికర్రలు తీసుకుని వచ్చినా భార్య చేతిలో విరిగిపోతున్నాయి అంటండి. మీకు తెలుసండి ఈ చరిత్ర. భర్త రోజు సెంటర్ నుంచి విసినికర్రలు తీసుకొస్తున్నాడంట. భార్య రోజు ఏం చేస్తుందా విసినికర్రలతో? భర్తగా ఊపుతుంది అనుకోండి, కానీ విరిగిపోతున్న విసినికర్రలు. తర్వాత ఆయన ఒక మాట చెప్పాడంట, ఇదిగో విసినికర్రలు విరిగిపోకుండా ఉండాలంటే ఒక పని చెప్తా, నువ్వు చెయ్యి అన్నాడంట. ఏం చేయాలంటే ఆ విసినికర్ర నీ మొహానికి ఇసురుకునేటప్పుడు విసినికర్ర ఊపితే విసినికర్ర విరిగిపోతుంది కదా, అప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి మీరు? ఏం చేయాలండి? విసినికర్ర ఊపొద్దు, మరి గాలి రావాలి. ఎలా ఊపాలి? విసినికర్ర ఎదురుగా పెట్టుకో, తలకాయ ఊపు అటు ఇటు, చక్కగా గాలి ఆడుతా చెప్పాడు. అప్పుడు విసినికర్రలు ఎరగు. అంటే నేను చెప్పే మాట చెప్పనా, మనము సృష్టికర్తను దూషించడం కాదు, సృష్టిని దూషించడం కాదు, దేవుడు మనకిచ్చిన ఈ సృష్టిని బట్టి ఆ సృష్టికర్తను స్మరించే వారిగా మనము మార్చబడదుము గాక. ఎన్నిసార్లు మనకి బాధ కలిగిన ఈ సృష్టిలో, ఇబ్బంది కలిగిన ఈ సృష్టిలో, ఏ రకమైన శ్రమ వచ్చిన ఈ సృష్టిలో, సృష్టిని మనం దూషిస్తే సృష్టికర్తను దూషించినట్లే. ఎన్నోసార్లు మనం సృష్టిని దూషిస్తాం, తెలుసో తెలియకో. ఈ రోజు నుంచి జ్ఞాపకం పెట్టుకోండి, మన సృష్టికర్తను మనం దూషించకుండా సృష్టికర్తను సృజించిన సృష్టికర్తను మనం ఆరాధించే వారిగా మార్చబడదుము గాక. అది లేదు ఇది లేదు అని కాదండి, దేవుడు మన హృదయంలో సంతోషం పుట్టిస్తే ఏ స్థితిలోనైనా మనం సంతోషంగా జీవించే వారిగా మార్చబడదుము గాక. ఎవరి మీద ఏడిస్తే మనకే నష్టం, ఇవన్నీ పక్కన పెట్టి దేవా నా హృదయంలో అధికమైన సంతోషాన్ని కలుగు చేయయ్యా, నా హృదయంలో అధికమైన సంతోషాన్ని కలుగు చేయయ్యా అని మనం కోరుకుంటే ప్రశాంతంగా పడుకుంటాం, ప్రశాంతంగా నిద్రపోతాం, తెల్లవారు లేస్తాం, మరలా మన పనులు మనం సాగుతాం. మంచు కురిసినట్లు దేవుని కృప మీ మీద కురిపించబడును గాక. మంచు కురిసినట్లు దేవుని కృప మీ మీద కురిపించబడును గాక.